హాయ్ గైస్, నేను ఇవాళ ఒక చికెన్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే చికెన్ కచోరీ అనమాట. దానికోసం ఫస్ట్ నేను కుక్కర్ని అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకుని అందులో నేను 2 కప్స్ రైస్ అయితే తీసుకున్నాను. ఒక కప్పు రైస్ కి 2 కప్స్ వాటర్ కింద నేను 4 కప్స్ వాటర్ అయితే పోస్తున్నాను. 2 కప్స్ రైస్ కి నేను 4 ఆలూస్ అయితే తీసుకున్నాను. ఇవి ఈ విధంగా పీల్ చేసుకుని ఈ విధంగా ముక్కలు చేసుకుని ఇవి కూడా ఇందులో వేసుకుని అందులో కొంచెం సాల్ట్ నేను 1 స్పూన్నర అయితే వేస్తున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని బాగా మెత్తగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్ లో ఒక విజిల్, హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ ని మనము కుక్ చేసుకోవాల్సి ఉంటది. ఇప్పుడు కుక్కర్ విజిల్ దిగే లోపల మనం లోపల స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాం. దానికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నీట్ గా సాల్ట్, లెమన్ వేసి కడిగి పెట్టుకున్న స్మాల్ పీసెస్. ఇది కూడా బోన్లెస్ తీసుకున్నాను. బోన్ కచోరీ చేయడానికి అవ్వదు. మొత్తం ఆనియన్ ఆయిల్ కలిసేలాగా చికెన్ ఇలా కలుపుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నాను. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను మిరియాల పొడి. పసుపు, కారం, మిరియాల పొడి అంతా కూడా చికెన్ కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకుందాం మొత్తం కలిసేలాగా. వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. లో ఫ్లేమ్ లో మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కదిపేసుకొని ఫైనల్ గా కడిగి తురుముకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. రైస్ చూసుకుందాం. ఈ విధంగా అయితే అయిపోయింది. దీన్నంతా కూడా గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా కొంచెం స్మాష్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నది మొత్తం ఈ విధంగా కొంచెం మెత్తగా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇందాక మనం చేసుకున్న స్టఫింగ్ కి కర్రీ ఉంది కదా, దాన్ని వెజిటేబుల్ చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి మొత్తం కూడా.
ఈ విధంగా మరీ కైమా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే కళాయి పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకొని అందులో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అంటే ఆ కచోరీ ములిగేలాగా పోసుకుంటే చాలు. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కచోరీలు అయితే తయారు చేసుకుందాం. కొంచెం చేతికి నూనె రాసుకొని కొంచెం కొంచెం ఈ రైస్ని ముద్దలాగా తీసుకొని దీన్ని ఒక బౌల్ షేప్లో చేసుకోవాలి. చేసుకుని ఇందులో మనం స్టఫింగ్కి చేసి పెట్టుకున్న కర్రీని పెట్టుకొని ఇంకొంచెం రైస్ తీసుకొని దీనికి ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఇది కచోరీ షేప్లోనే రావాలి, మొత్తం క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే లోపల ఉన్న కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా కచోరీలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మనం కచోరీలన్నీ తయారు చేసేసుకుందాం. నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. నేను ఒక్కొక్కటి ఇందులో వేస్తున్నాను. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ కదుపుకోకూడదు. ఎక్కువ కదిపినా కూడా అది కొంచెం ఫ్రై అయ్యే వరకు పచ్చిదనం పోకపోతే కనుక విడిపోతాయి. సో ఈ విధంగా 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని. వన్ సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి నేను సెకండ్ సైడ్కి టర్న్ చేశాను. సేమ్ ఇదే కలరు సెకండ్ సైడ్ కూడా వస్తే అది ఫ్రై అయిపోయినట్టే. కచోరీ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎమ్మి చికెన్ కచోరీ అయితే రెడీ అయిపోయింది. నేను టమాటా సాస్తో దీన్ని సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలాగా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ గైస్.